హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ వేవ్. ఈరోజు మనం ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ విడుదల చేసిన మూన్ షీట్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు మూన్ షీట్ అంటే ఏంటి, ఇందులో ఉన్న నెంబర్ల యొక్క అర్థం ఏంటి, అలాగే ఈ ఐటీఎల్జీ యొక్క టోకెన్ ధర నిజంగా రేపటి రోజు ఎక్కడికి వెళ్ళగలదు అనేది సింపుల్గా క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు మూన్ షీట్ అంటే ఏంటి, ఎప్పుడైనా కూడా ఒక కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎంత ఉంటుందో చూపించే రోడ్ మ్యాపే ఈ మూన్ షీట్ అంటే. ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా తమ టోకెన్ అయిన ఐటీఎల్జీ యొక్క ఫ్యూచర్ ధరను హ్యూమన్ ఐడి గ్రోత్ ఆధారంగా ఈ మూన్ షీట్లో చూపించే ప్రయత్నం అయితే చేసింది. అంటే ఎంతమంది నిజమైన యూజర్లు ఇంటర్లింక్లో జాయిన్ అయితే టోకెన్ యొక్క ప్రైస్ అంత దూరం వెళ్ళగలదు అని ఈ మూన్ షీట్ అయితే చూపిస్తుంది. ముందుగా ఈ మూన్ షీట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కార్నర్లో TGE Q4 2025 ఉంది కదా, ఆ నెంబర్ యొక్క అర్థం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది 2025 Q4లో అంటే డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ అవుతుందని వీళ్ళు ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఆ పక్కన ట్రిక్కర్ అంటే ఏంటి అంటే టోకెన్ యొక్క నేమ్ అన్నమాట, ITLG అని ఇవ్వడం జరిగింది. ఆ పక్కన ప్రైస్ పర్ టోకెన్ $0.12 అని ఉంది. సో ప్రాజెక్ట్ వాళ్ళు లాంచ్ చేసే ధర అన్నమాట $0.12 అని నిర్దేశించడం జరిగింది. అంటే మినిమం ప్రైస్ $0.12తోని అది రిలీజ్ అవ్వబోతుందని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఆ $0.12 అని ఫిక్స్డ్గా ఉండదు. ఇంటర్లింక్లో హ్యూమన్ ఐడీస్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ చివర్లో టోటల్ టోకెన్ సప్లై అని ఉంది కదా, అది వచ్చేసి వాళ్ళు టోకెన్స్ని ఎన్ని టోకెన్స్ మనకి సప్లై చేస్తారు అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క టోకెన్ సప్లై ఎంత ఉందంటే 100 బిలియన్స్ ఉంది. ఇక్కడ హ్యూమన్ ఐడీస్ ఆధారంగా ప్రైస్ ప్రిడిక్షన్ చేశారు కింద టేబుల్లో. ఇప్పుడు అసలు మూన్ షీట్లో ఉన్న కీలకమైన విషయం ఇది. ఇంటర్లింక్లో ఎంతమంది నిజమైన హ్యూమన్ యూజర్లు జాయిన్ అవుతారో దానిపైనే ఈ ఐటీఎల్జీ ధర అనేది పెరుగుతుందని ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ టేబుల్ మనం చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యూమన్ ఐడీస్ అండ్ ప్రైజ్ ఐటీఎల్జీ, ప్రైజ్ ఐటీఎల్, అలాగే కాంపిటేటర్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 500K, 1 మిలియన్, 3 మిలియన్, 5 మిలియన్, 8 మిలియన్ అండ్ 10 మిలియన్ ఉంది కదా. సో ఇది హ్యూమన్ గ్రోత్ అనమాట. ఈ హ్యూమన్ ఐడీస్ గ్రోత్ అనేది పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మనము ప్రైజ్లో కూడా చూసుకోవచ్చు. ఈ ప్రైజ్లో హ్యూమన్ ఐడి పెరుగుతున్న కొద్దీ డాలర్స్ కూడా పెరుగుతున్నాయి. కింద మనం 500K చూసుకున్నట్టయితే అక్కడ $0.05 అని ఉంది. సో 1 మిలియన్ హ్యూమన్ ఐడీస్ క్రాస్ చేస్తే పర్ ఐటీఎల్జీకి $0.1 ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకాస్త పైకి వెళ్తే $0.3 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 5 మిలియన్స్ అయితే $0.5 అంటే $0.5. సో ఇంకా పైకి వెళ్తుంటే $0.8, అలాగే 10 మిలియన్ హ్యూమన్ ఐడీస్ క్రియేట్ అవుతే $1 అనేది పర్ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పటికే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో మనకు 5 మిలియన్స్ దగ్గరగా ఉన్నారనమాట. సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు దగ్గర మనకు $0.5 వరకు పర్ టోకెన్ రావచ్చు అని. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే ప్రైజ్ ఐటీఎల్ అని ఉంది. సో ఈ ఐటీఎల్జీ అయితే మనకు తెలిసిందే కదా, మన దగ్గర ఉన్న వెరిఫై అవ్వని ఐటీఎల్జీ, అలాగే రేపటి రోజు వెరిఫై అయ్యాక వచ్చే ఐటీఎల్జీల గురించి మనకు తెలుసు, అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీస్గా. కానీ ఈ ఐటీఎల్ అంటే ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. సో ఈ ఐటీఎల్ అంటే ఇప్పుడు మనం ఫ్రీగా సంపాదించుకున్న ఐటీఎల్జీస్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అవ్వంగా మిగిలినవి ఐటీఎల్జీ వెరిఫైడ్గా కన్వర్ట్ అవుతాయి. ఐటీఎల్ అనేది కూడా ఒక కాయిన్ అనమాట, వెరిఫైడ్ తర్వాత ఉండే కాయిన్. సో దాన్ని లాంచ్ చేసిన తర్వాత మనకు ఈ ఐటీఎల్ని ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటే 1:1గా లేదా 1:5గా లేదంటే 1:10గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే మన దగ్గర ఒక 10 ఐటీఎల్జీ వెరిఫైడ్ టోకెన్స్ ఉంటే దానికి ఒక ఐటీఎల్ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మన దగ్గర 5 ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటే వాళ్ళు 1 ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 1:5 అవుతుంది. లేదంటే 1:1 నిర్దేశించినట్లయితే వాళ్ళు మనకు ఒక ఐటీఎల్జీ టోకెన్కి ఒక ఐటీఎల్ టోకెన్ ఇస్తారు, అలా అన్నమాట. సో కానీ ఆ ఐటీఎల్ టోకెన్స్ అనేవి దీనికంటే రెట్టింపు రేట్లో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు టేబుల్లో 500Kకి $1 అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెళ్తున్న కొద్దీ సో ఈ ఇంటర్లింక్లో 1 మిలియన్ యూజర్స్ అయితే $2 అని ఇవ్వడం జరిగింది, 3 మిలియన్ అయితే $6 అని ఇవ్వడం జరిగింది, 5 మిలియన్ అయితే $10 ఇవ్వడం జరిగింది పర్ ఐటీఎల్ టోకెన్. సో ఇక్కడ 8 మిలియన్కి $16 పర్ ఐటీఎల్ టోకెన్ ఇవ్వడం జరిగింది. సో 10 మిలియన్కి $20 ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా హ్యూజ్ అన్నమాట. కానీ మనకు వాళ్ళు ఎలా నిర్దేశిస్తారనేది మనకి ఇంకా తెలియదు. 1:1 ఇస్తారా, 1:5 ఇస్తారా, లేదంటే 1:10 ఇస్తారా, లేదంటే 1:20 ఇస్తారా తెలియదు. సో మనం దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా
మనం హ్యూమన్ ఐడీస్ పెరుగుతున్న కొద్దీ చాలా హ్యూజ్గా ఐటీఎల్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంది. సో ఇక్కడ లాస్ట్ కాంపిటేటర్ అని ఉంది కదా, దీని గురించి ఏంటంటే వీళ్ళు 500Kలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకు కాంపిటేటర్గా ఉన్నారు. ఇవి కూడా ప్రాజెక్ట్సే, క్రిప్టో ప్రాజెక్ట్సే. ఫ్యూచర్లో అంత గ్రోత్ ఉంటుంది అని చెప్తుందన్నమాట. సో కాంపిటేటర్ అంటే అదే కదా. మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఐటీఎల్జీ యొక్క ప్రైస్ని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఇది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. టోటల్ హ్యూమన్ ఐడీస్, అలాగే టోటల్ సప్లై ఐటీఎల్జీస్ ఇంటూ టోటల్ సప్లై ఐటీఎల్స్ అన్నమాట. సో ఈ ఫార్ములాతోని మనకు ప్రైస్ అనేది వాళ్ళు నిర్దేశించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫార్ములా త్రూ చూసుకున్నట్లయితే టోటల్ హ్యూమన్ ఐడీస్ ఇప్పటి వరకు అయితే 47,42,109 ఐడీస్ అనేవి క్రియేట్ అయ్యాయి ఇప్పటి వరకు. టోటల్ సప్లై ఐటీఎల్జెస్ అని ఉంది కదా, అది ఇష్యూ చేసిన టోకెన్స్ అనమాట. సో వాళ్ళు 100 బిలియన్స్ అని చెప్పారు కదా, అక్కడ 100 బిలియన్స్ వేసుకోవాలి. అండ్ టోటల్ సప్లై ఐటీఎల్ అనేది ఇంకా మనకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో మనం అప్రాక్స్గా ఈ ఐటీఎల్ వాల్యూ డబల్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం 50 బిలియన్ అని వేసుకుందాం అక్కడ. అంటే వాళ్ళ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్స్ అనేవి మనము 50 బిలియన్ వేసుకుందాం. సో ఇక్కడ మనం వాళ్ళ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్స్ అనేవి 50 బిలియన్స్గా వాళ్ళు ఒకవేళ రిలీజ్ చేసినట్లయితే ఈ వాల్యూ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు ప్రైస్ ఆఫ్ 1 ఐటీఎల్జీ ఈక్వల్ టు 0.2772 అనేది అప్రాక్స్గా వస్తుంది. సో అంటే 27.7 సెంట్స్ అనమాట. ఇఫ్ మనం ఐటీఎల్స్ అనేవి 50 బిలియన్గా మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. లేదంటే వాళ్ళు 100 బిలియన్ ఒకవేళ ఇష్యూ చేసినట్లయితే ఐటీఎల్స్ మనకు దీనికి డబల్ వస్తుంది. మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే $20 మిలియన్ ఫండ్ రైజెస్ ప్రైవేట్ రౌండ్ అని ఉంది కదా, వీళ్ళు $20 మిలియన్ వరకు ప్రైవేట్ రౌండ్స్లో ఫండ్ రైజింగ్ అయితే చేశారు. అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలు దీనిపై నమ్మకం పెట్టుకున్నాయి. ఇందులో ఉన్నవి ఏంటంటే ముఖ్యంగా NIST, అలాగే గూగుల్ ఫర్ స్టార్టప్స్, NYSE అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే ఫరాడే ఫ్యూచర్ అనమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయంటే ఈ ప్రాజెక్ట్ నిజంగా ఎంత సీరియస్గా ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. సో దాని కిందే 30 మిలియన్ ప్లస్ అని ఉంది కదా, దాని గురించి ఏంటంటే పార్ట్నర్ యూజర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇంటర్లింక్ నెట్వర్క్ అని ఉంది. సో దాని గురించి ఏంటంటే 30 మిలియన్ ప్లస్ పార్ట్నర్ యూజర్స్ ఇప్పటికే కనెక్ట్ అయ్యారు అని చెప్తున్నారు. ఈ 2 వారాల్లోనే 1 మిలియన్ రియల్ హ్యూమన్ ఫేసెస్ స్కాన్స్ పూర్తయ్యాయి అని చెప్తున్నారు. సో ఇలా ఇంత స్పీడ్గా గ్రోత్ అయిన ప్రాజెక్టులు చాలా అరుదనమాట. సో మనకి ఇక్కడ ఒక విషయం క్లియర్ అవుతుంది. ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళ మూన్ స్వీట్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క నెట్వర్క్లో నిజమైన యూజర్లు పెరిగిన కొద్దీ ఐటీఎల్జీ టోకెన్ విలువ కూడా అంతే రియల్గా పెరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎలాంటి హైప్ కాదు, పూర్తిగా యూజర్ గ్రోత్ మీద ఆధారపడి ఉన్న రియల్ మోడల్ అనమాట. మీరు ఇంటర్లింక్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది మీ రీసెర్చ్ ప్రకారం నిర్ణయించుకోండి. కానీ ఈ మూన్ షీట్ మాత్రం ప్రాజెక్ట్ ఎంత పెద్ద విజన్తో ముందుకు వెళ్తుందో స్పష్టంగా చూపిస్తుంది. సో ఇది మార్చ్లో రిలీజ్ అయిన మూన్ షీట్ అనమాట. సో మళ్ళీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి తొలగించారు. సో ఈ ఇంటర్లింక్ గురించి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే, ఈ మూన్ షీట్ గురించి మీకు వివరంగా అర్థమైనట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన వెల్త్ వేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్, సబ్స్క్రైబ్ టు వెల్త్ వేవ్.